స్టూడెంట్స్ ఏమో అన్న మా ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకున్నాం, అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం, మా దగ్గర బుక్స్ కూడా లేవు, అప్పుడు ప్రాపర్ గా మా క్లాసెస్ కూడా చెప్పలే, ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మేము కరెంట్ చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుకోవాలన్నా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, ప్రాబ్లం అవుతుందని మరికొంతమంది స్టూడెంట్స్. మరికొంతమంది ఏమో అసలు ఎగ్జామ్స్ వీళ్ళు పెడితే ఏ రకంగా పెడతారు, ఎంత క్వశ్చన్ పెడతారు, అసలు ఈ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కి ప్రిపేర్ అవ్వన్నా, లేకపోతే మార్చ్ లో వచ్చే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వన్నా, లేకపోతే ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వన్నా అని స్టూడెంట్స్, దాంతో పాటు పేరెంట్స్ కూడా చాలా గందరగోళ పరిస్థితి ఉన్నారు. సో వీటన్నిటిపైన ఒక ప్రాపర్ స్పష్టత ఇవ్వడానికి ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ పైన ఒక క్లారిటీ ఇచ్చి ఎన్ఎస్యుఐ స్టాండ్ అయింది, దీనిపైన ఎన్ఎస్యు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుంది, దీనిపైన స్పష్టత ఇవ్వడానికి స్టూడెంట్స్ అందరికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు లైవ్ కి రావడం జరిగింది. ఈ లైవ్ కి రాకముందు నిన్న దీని గురించి మాట్లాడడానికి మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరం డిస్కస్ చేసుకొని వారందరం కూడా అనుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమర్ జలీల్ గారిని కూడా కలవడం జరిగింది. వారిని కలిసి వారికి కూడా మీతో ఏ విధంగా ఉన్నాయో మీ డౌట్స్ అన్ని కూడా ఏదైతే స్టూడెంట్స్ నాతో మాట్లాడినరో ఈ గత షెడ్యూల్ రిలీజ్ అయినాక 24 hours లో స్టూడెంట్స్ కి అయితే డౌట్స్ ఉన్నాయో ఆ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాతో మాట్లాడిన ఒక అన్ని టాపిక్స్ ని కూడా తీసుకొని వారితో వెళ్ళి డిస్కస్ కూడా చేయడం జరిగింది. సాటర్డే రోజు వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మీరు ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఎగ్జామ్స్ పెడతామని అంటారు, మరి ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే మరి ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో మరి సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా సెకండ్ ఇయర్ మధ్యలో ఆపేసి ఫస్ట్ ఇయర్ బుక్స్ మళ్ళీ చేసి మీరు ఎగ్జామ్స్ పెడతామని చెప్తారు. దీని వల్ల స్టూడెంట్స్ కి మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది అని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ మేము అనుకుంది వారి ముందు మేము పెట్టిన ప్రపోజల్ ఎన్ఎస్ఎల్ తరఫున మీరు ఏదైతే స్టూడెంట్స్ కి అంటే వారు నన్ను అడిగిన దానికి నేను వారితో డిస్కస్ చేసిన వారు నాకు ఏమని చెప్పారంటే ఏ బేస్ పైన స్టూడెంట్స్ ని పాస్ చేయాలి, మాకు ఏ ఆధారం లేదు, లాస్ట్ ఇయర్ ఏంటంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ని ఫస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకొని పాస్ చేసినాము, వీళ్ళని ఏ బేస్ లో ఏం బేస్ చేసుకొని పాస్ చేయాలి, పాస్ చేయడానికి ఏం ఆధారం లేదని చెప్పి చెప్పాను. సో వారికి మేము 2-3 ప్రపోజల్స్ పెట్టినాము. ఆ ప్రపోజల్స్ మీతో కూడా డిస్కస్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ది బెస్ట్ ఏదనిపిస్తుందో అండ్ మీరేం చేయాలో దీనిపైన ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ కోసం మీ ఎండ్కెళ్ళి మీరు ఏం చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్స్ అనేది ఏదైతే న్యూస్ ఛానల్లో కూడా ఎగ్జామ్స్ పెట్టొద్దు, ఎన్ఎస్యుఐ 60% వెయిటేజ్ చేసి ప్రతి స్టూడెంట్ ని పాస్ చేయాలని ఒక హాఫ్ వర్షన్ మటుకే అంటే మేము చెప్పే ఒక సగం వర్షన్ మటుకే బయటికి రావడం జరిగింది. కాకపోతే అదే మా రిప్రజెంటేషన్ లో ఇంకొకటి కూడా క్లియర్ గా మెన్షన్ చేసినాము, ప్రతి స్టూడెంట్ కి మీరు 60% వెయిటేజ్ ఇచ్చి పాస్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ మాకు 60% కంటే ఎక్కువ వస్తుంది, దీనివల్ల మా వెయిటేజ్ దెబ్బతింటది, మేము ఇంకా మెరిట్స్ మేము ప్రిపేర్ కాగలుగుతాము, మేము అటు ఫస్ట్ ఇయర్ రాయగలుగుతాము, సెకండ్ ఇయర్ రాయగలుగుతాము, దానితో పాటు మేము మా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కాగలుగుతాం అనిపించిన స్టూడెంట్స్ కి మటుకే ఆప్షన్ ఇవ్వండి, ఎగ్జామ్ రాసుకునే ఆప్షన్. ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జామ్ రాసుకున్నా కానీ స్టూడెంట్ కి ఇబ్బంది ఉంది, నిజంగా పరిస్థితులు ప్రాపర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వలేదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ని మటుకు 60% వెయిటేజ్ చేసి పాస్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దీని వల్ల ఏమైతుంది అంటే ఏ స్టూడెంట్ కి ఎగ్జామ్ రాయగలుగుతాడు, అన్ని సౌకర్యాలు ఉన్నాయో, బుక్స్ ఉన్నాయో వాళ్ళు మటుకే ఎగ్జామ్ రాయగలుగుతారు. రెస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో, పల్లెల్లో, తాండల్లో, ఊర్లలో ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి రాసే ఒక పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు పాస్ అవుతారు, వాళ్ళ యొక్క కెరియర్ స్పాయిల్ కాకుండా ఉంటది. సో అదొకటి తీసుకున్నాం. అది కాకుండా ఇవాళ మార్నింగ్ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మా ఆఫీస్ బేరర్స్ తోటి మాట్లాడితే మా స్టేట్ సెక్రటరీ నాగరాజు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ టాస్ కానీ, ఏపీఓఎస్ కానీ, ఎన్ఐఓఎస్ కానీ, సిబిఎస్ఈ సిలబస్ లో ఏదైతే కొన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న సిలబస్ లో స్టూడెంట్స్ కి కేవలం 5 సబ్జెక్ట్స్ మటుకే అంటే 2 లాంగ్వేజెస్ అండ్ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఈక్వివాలెన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, అంటే +2 వాళ్ళకి. అదే విధంగా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇదంతా ఏం గోల లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ థర్డ్ వేవ్ రాదని చెప్పి ఆల్రెడీ మెడికల్ డిపార్ట్మెంట్ మీకు మెడికల్ కౌన్సిల్ కూడా ఆల్రెడీ మీకు నివేదిక ఇచ్చింది కాబట్టి ఇప్పట్లో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి లేదు, అందరూ వ్యాక్సినేటెడ్ అయ్యిందని చెప్పింది కాబట్టి మీకు మార్చ్ లో ఎట్లా మీరు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆ కండక్ట్ చేసే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అటెండ్ చేసినప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఆ మార్క్స్ బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఇయర్ మార్క్స్ కూడా వేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే డబుల్ ఇవ్వండి మార్క్స్. అవసరమైతే కొన్ని గ్రేస్ మార్క్స్ కూడా అడిషనల్ కి కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఇబ్బంది పడరు కాబట్టి ప్రాపర్ గా స్టూడెంట్స్ కి క్లాసెస్ కూడా అర్థం అవ్వలేదు కాబట్టి ఏమైనా అడిషనల్ గా మీరు వెయిటేజ్ మార్క్స్ ఇవ్వండి అని చెప్పి కూడా ఈ ప్రపోజల్ కూడా పెడదాం వారం ఉందని చెప్పని అనుకున్నాము. అంటే ఎట్లయితే మీరు సిబిఎస్ఈలో 5 సబ్జెక్ట్స్ వెయిటేజ్ ప్రకారం పాస్ చేయడానికి ఒక జియో ఉందో ఆ జియోని బేస్ చేసుకొని ఈ యొక్క ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి కూడా దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మటుకే పెట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇయర్ మార్క్స్ వేసి ఈ స్టూడెంట్స్ ని పాస్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రపోజల్ కూడా వారి ముందుకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వారు మాకు చెప్పింది ఏంటంటే సిలబస్ కుదిస్తాము, 50% మటుకే సిలబస్ పెడతాము, కొంచెము క్వశ్చన్ పేపర్ కానీ చాయిస్ కూడా ఎక్కువ ఇస్తాము, 50% అటెంప్ట్ చేస్తే సరిపోతుందని చాయిస్ కూడా ఇస్తామని చెప్పని వారి యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీనిపైన మేము వారికి చాలా క్లియర్ గా మెన్షన్ చేసినాము. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే సగం మంది స్టూడెంట్స్ దగ్గర ఊర్లలో బుక్స్ లేవు. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది విద్యార్థులు ఊర్లలో ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా తమ్ముళ్ళు చెల్లెలు ఎంతో మంది కూడా ఫస్ట్ ఇయర్ బుక్స్ రిటర్న్ చేసి కొన్ని డబ్బులు దానికి అడిషనల్ ఇచ్చి సెకండ్ ఇయర్ బుక్స్ తీసుకునే పరిస్థితిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర బుక్స్ కూడా ఈరోజు అవైలబుల్ లేవు. దానితో పాటు సెకండ్ ఇయర్ ఆన్లైన్ లో చదువుకుంటేనే చాలా ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు 25th ఎగ్జామ్ పెట్టి 31st వరకు ఎగ్జామ్ అంటే రిజల్ట్ వచ్చే వరకే నవంబర్ మంత్ అయిపోతుంది. మళ్ళీ చూస్తుండగానే మళ్ళీ మార్చ్ లో సెకండ్ ఇయర్ వస్తుంది. ఈ మొత్తం కూడా స్టూడెంట్స్ పైన ఒక ప్రెషర్ లెక్క బిల్డప్ అవుతుంది. ఈ ప్రెషర్ బిల్డప్ కాకుండా స్టూడెంట్స్ పక్షాన ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో విద్యాశాఖ మంత్రిని కూడా కలిసి ఈ వివరణ ప్రాపర్ అంటే దీన్ని ఏ రాజకీయ ఉద్దేశంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అటు మెరిట్ స్టూడెంట్ కానీ లేకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కి అంటే ఏ రకమైన ప్రతి స్టూడెంట్ కి కూడా న్యాయం జరిగే విధంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఎన్ఎస్వై ముందుకు వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు. దీనిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేదన్నా ఇది కరెక్ట్ గా లేకపోతే ఏ పేరెంట్ కన్నా లేదు ఎన్ఎస్వై మా పిల్లల్ని ఎగ్జామ్ రాయొద్దంటున్నా అంటే దానిపైన స్పష్టత అనేది ఇది చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచన ఎగ్జామ్స్ ఏదో పెట్టాలని మళ్ళీ పిచ్చిగా కరెక్షన్ ప్రాపర్ గా చేయక దానివల్ల రిజల్ట్ వేరే రకంగా వచ్చి గతంలో ఏదైతే 2017లో మీరు రిజల్ట్స్ ప్రాపర్ ఇయ్యక ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ ఒక పరిస్థితి మళ్ళీ ఈసారి రిపీట్ కావద్దు, అసలు ఒక పరిస్థితి రావద్దు అని చెప్పని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మెసేజ్ చెప్పండి, ఇమీడియట్ గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. మెసేజ్ వచ్చింది జేఎన్టీయూలో రేపు ఎగ్జామ్ ఉందంట. దానిపైన చెప్తాను రేపటి దానికి సంబంధించి దాన్ని కూడా క్లియర్ గా మాట్లాడతాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏదైతే స్పష్టత ఇచ్చిందో ఇది చాలా క్లియర్ ఉందా. आर डिमांड इज वेरी क्लियर అంటే కొంతమంది స్టూడెంట్స్ हिंदी కూడా ఉన్నారు. हमारा डिमांड बहुत क्लियर है कि हम यही बोल रहे हैं कि जो बच्चे एग्जाम सभी बच्चों को 60% वेटेज देने के लिए आप न्यूज क्लिपिंग में हमारा डिमांड देखें, लेकिन हम ये चीज भी बताए अगर कोई स्टूडेंट मेरिट है अगर वो चाहता उसको 60% से ज्यादा मार्क्स अगर आ सकते हैं तो उनके लिए आप एग्जाम रखिए. जो स्टूडेंट एग्जाम लिखना चाह रहे हैं लेकिन आप उसके बदले सभी स्टूडेंट्स को अगर एग्जाम लिखने की प्रेशराइज करेंगे तो फर्स्ट ईयर सेकेंड ईयर और एंट्रेंस एग्जाम स्टूडेंट्स के ऊपर बर्डन ज्यादा होगा. उसीलिए हमारा वो डिमांड था और अल्टरनेटिव सिर्फ सेकेंड ईयर एग्जाम्स कंडक्ट करके वो आधार पे फर्स्ट ईयर के भी आप मार्क्स वेटेज दो बोल के ये 2 प्रपोजल्स ऑफ बोर्ड ऑफ इंटरमीडिएट के सामने रखे और एजुकेशन मिनिस्टर के सामने भी यही प्रपोजल रखेंगे और लीगली भी हम कोर्ट को भी इस सिलसिले में मतलब स्टूडेंट्स को स्पॉइल नहीं होना बल्कि कोर्ट को भी इसी मतलब ये आधार पे कोर्ट को भी हम कोर्ट में भी केस फाइल करने के लिए हम प्रिपेयर हो रहे हैं. కమెంట్స్ అన్ని సిమిలర్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమన్నారు. సో స్టూడెంట్స్ ఎవరైతే నాకు నిన్నటికెళ్ళి కాల్ చేస్తారో మళ్ళీ చెప్తున్నా మనం చెప్తుంది ఎన్ఎస్ఐ డిమాండ్ చాలా క్లియర్. ఏదైతే స్టూడెంట్స్ ని మీరు గతంలో ప్రమోట్ చేసినామని చెప్పిండ్రో ఆ స్టూడెంట్స్ ని మీరు ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతామంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ గా ఫస్ట్ ఇయర్ బుక్స్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయాలి, మళ్ళీ మార్చ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రతి ఒక్క స్టూడెంట్ పైన పడుతుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంత వెయిటేజ్ అని ఇచ్చి పాస్ చేసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ మాకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి మేము రాయగలుగుతామని చెప్పి నిజంగా స్టూడెంట్స్ రాయగలుగుతారని అనిపిస్తుందో
వాళ్ళకి మటుకు మీరు ఒక ప్రొవిజన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి, అది కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతూ కండక్ట్ చేస్తే ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా లాభపడి, ఏ స్టూడెంట్ కి కూడా నష్టం కాకుండా, మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ పడకుండా స్టూడెంట్స్ ని పక్షాన్ని నిలబడే ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి ఆ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఎన్ఎస్ఏ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పై ఎవరైనా వ్యతిరేకిస్తే, ఈ డిమాండ్ కాదన్నా ఇంకా దీన్ని ఈ రకంగా చేయగలుగుతామని ఎవరికైనా అనిపిస్తే మీరు మీ ఒక ఐడియా చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నాతో ఈవినింగ్ ఫిట్ ఒక స్టూడెంట్ మాట్లాడి, అన్న 60% వెయిటేజ్ చేస్తే మాకు వెయిటేజ్ తగ్గిపోతుంది అన్న, మాకు సెకండ్ ఇయర్ ఎక్కువ మార్క్స్ వచ్చి ఫస్ట్ ఇయర్ అంటే అసొంటి మెరిట్ వచ్చే స్టూడెంట్ అసొంటి మెరిట్ వచ్చే స్టూడెంట్స్ కి కూడా మీకు ఏదైనా ఉంటే మీకు ఎగ్జామ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాని తర్వాత ప్రాపర్ రిజల్ట్స్ చేసేది, మీరు తొందరలో రిజల్ట్స్ తప్పు ఇస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఆ రకంగా కాకుండా ఆ రకంగా డెసిషన్ తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం కింద లేదు, మేము కండక్ట్ చేస్తాము, మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాము, ఎవరు అడ్డుకుంటారు, ఎవరేం చేస్తారు, విద్యార్థి సంఘాలు ఊరికేనే ఉన్నాయని అనుకుంటే మనకు 100% ఎన్ఎస్ఏ దీనిపైన పోరాటం చేస్తుంది. విద్యాశాఖ మంత్రిని, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవస్థని 100% అడ్డుకుంటాము. ఈ యొక్క విద్యార్థులకి మేము డిమాండ్ చేసే విధంగా, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునే విధంగా న్యాయం జరిగే వరకు ఎన్ఎస్ఏ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి, అదే విధంగా తల్లిదండ్రులకి డిమాండ్ చెప్తూ మా యొక్క పోరాటం తప్పనిసరిగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము నిలబడతామని చెప్పి మాటిస్తున్నాం. కానీ విద్యార్థులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నిన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని కలిస్తే వాళ్ళ అఫీషియల్ సైట్ లో స్టూడెంట్ కి కంప్లైంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ సైట్ ఉంది. నేను దానికి సంబంధించి కూడా ఒక పోస్టర్, ఒక వీడియో రిలీజ్ చేసి పెడతాను. అది ఏం అఫీషియల్ సైట్ అందులో ఓపెన్ చేసినాక స్టూడెంట్ కంప్లైంట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీకు చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే స్టూడెంట్సే ఈ రకంగా ఎగ్జామ్ పెట్టమంటారు అని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు చెప్పడం జరుగుతుంది. అది అవాస్తవం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరున్న చోటికి వెళ్ళే